ఫార్మా సిటీకి సంబంధించి అది ఇబ్రహీంపట్నంలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారైనా ఇప్పుడు గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారైనా పదే పదే ఏం చెప్పారు, ఫార్మా సిటీ భూములు వాపస్ ఇస్తామని చెప్పారు. వాపస్ ఇవ్వకుండా ఇప్పుడు అక్కడ మళ్ళీ 4th సిటీ కడతాం, 5th సిటీ కడతాం, అందులో సినిమా వాళ్ళకి ఇండస్ట్రీలు ఇస్తామని చెప్తారు. ఇక్కడ టెక్నికల్ విషయం ఏంటంటే ఫార్మా సిటీ అనేటటువంటిది కండిషనల్ అక్వైర్మెంట్. అంటే ఇక్కడ ఫార్మా కంపెనీలు పెడతాం కాబట్టే భూమి తీసుకుంటున్నాం, ఒకవేళ ఫార్మా కంపెనీలు కట్టకపోతే మీ భూములు మీకు వాపస్ ఇస్తామన్న కండిషన్ మీద తీసుకున్నారు. ఆ కండిషన్ బ్రీచ్ అయిపోయింది, అక్కడైతే ఫార్మా కడతలేరు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, అందులో కొంత భాగంలో మేము ఫార్ములేషన్ యూనిట్స్ పెడతాం, అంటే ఫార్మాలోనే ఎండింగ్ యూనిట్, పొల్యూషన్ తక్కువ ఉంటుంది, కానీ మిగతా అన్ని మేము 4th సిటీగా డెవలప్ చేస్తాం, ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేస్తామని చెప్తారు. ఇప్పటిదాకా నేను చెప్పిన షేర్లింగంపల్లి కానీ, ఇబ్రహీంపట్నం కానీ, మహేశ్వరం కానీ ఎక్కడికి పోయి చూసినా కూడా ఉన్న సిటీకే డెవలప్మెంట్కి దిక్కులేదు. ఎక్కడ చూసినా గుంతల రోడ్లు, చిటికెడు వాన పడితే అన్ని కాలనీలు మునుగుతాయి. మరి ఇప్పుడు పోయి కొత్త డబ్బులని మళ్ళీ 4th సిటీలో అక్కడ ఏం లేని దగ్గర అన్యాయంగా వాళ్ళ భూములు లాక్కొని అక్కడ చేసే బదులు ఉన్న సిటీ మీద ఫోకస్ చేయండి. దయచేసి ఎల్బీ నగర్లో క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి. దయచేసి షేర్లింగంపల్లిలో బస్సుల్లో కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చేటట్టు చూసుకోండి. రైతుల భూములు రైతులకు వాపస్ ఇవ్వండి అనేటటువంటిది మేము తెలంగాణ జాగృతి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కట్టేటటువంటి 4th సిటీలో మీరు ఫార్మా కట్టకపోతే, ఫార్మా కంపెనీలు పెట్టకపోతే రైతుల భూములు రైతులకు వాపస్ ఇవ్వాలనేటటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాని మీద ఫ్యూచర్లో కూడా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా అవసరం అనుకుంటే లీగల్గా కూడా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ